ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మన తెలుగువారి కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. మన హైదరాబాద్లోనే మీకు పోస్టింగ్ కూడా ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క దివాళీ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్తో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 499 రూపీస్ పే చేస్తే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత, ఇక్కడ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేస్తున్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 16th October ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్. మనకి ప్రీవియస్గా కూడా రీసెంట్లీగా ఇదే సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఈ నోటిఫికేషన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది. అంటే October 30 వరకు కూడా మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూస్తే మీకు ఏ విధంగా మనకి అప్లై చేయాలనేది క్లియర్గా అయితే తెలుస్తుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి BDLindia.in సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. అండ్ అక్కడ మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ని కూడా అక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏమేమి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ చూసే ముందు ముందుగా మనం ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. September 31, 2025 వరకు మీకు మినిమం 14 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 30 years వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. ఇది జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి. ఒకవేళ మీరు SC ST అయితే 5 years, ఓబీసీ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఒక భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి సంబంధించి మన హైదరాబాద్లో అయితే ఈ యొక్క సంస్థ అనేది ఉందన్నమాట, బానూర్ లొకేషన్లో. అక్కడ మీకు దీనికి సంబంధించి పోస్టింగ్ అనేది ఉంటుంది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ బానూర్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది అక్కడే ఉంటుందన్నమాట. మీరు అప్లికేషన్ చేయడానికి సంబంధించి వెబ్సైట్ మాత్రం మీకు వేరే వెబ్సైట్, అది ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. అయితే ఒక బానూర్ యూనిట్లో ఈ యొక్క భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు ట్రైనీ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. టోటల్గా మనకి 110 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో ఫిట్టర్ ట్రేడ్లో 33 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్లో 22, మెషినిస్ట్కి సంబంధించి 8 అండ్ ఇక్కడ మెషినిస్ట్ G అని చెప్పేసి ఉంది. దీనికి సంబంధించి 4 ఉన్నాయి, వెల్డర్ 6, మెకానిక్ డీజిల్ 2, ఎలక్ట్రీషియన్ 6, టర్నర్ 8, కోపా ట్రేడ్ 16, ప్లంబర్ 1, కార్పెంటర్ 1, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి సంబంధించి 2 ఉన్నాయి, అండ్ LESCP 1. ఈ విధంగా మనకి ఇక్కడ వివిధ రకాల ట్రేడ్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారనమాట. అయితే ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే మనకి అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి apprenticeshipindia.gov.in ఈ యొక్క వెబ్సైట్ త్రూ కానీ మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు నోటిఫికేషన్ కావాలంటే BDLindia.in సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఒక నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే
సో ఎవరైతే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న అలా ఆ సంబంధిత ట్రేడ్లో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేయాలి అంటే మీరు apprenticeshipindia.gov.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో సో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళేసి అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది. అయితే నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఫీజు అయితే లేదు, కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మరి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, 10th క్లాస్ ఐటీఐ, ఆ యొక్క మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారు. అయితే ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు, అలాగే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏవరేజ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫార్ములా కూడా ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. ఎవరైతే అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అవుతారో ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారనమాట. సో మీరు డైరెక్ట్గా bdlindia.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు సెకండ్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏమో apprenticeshipindia.in వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై ప్రాసెస్ చూద్దాం. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ మీకు పైన రైట్ సైడ్లో 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ పైన క్లిక్ చేసి ఐటీఐ అని చెప్పి సెలెక్ట్ చేసేసి మీ రోల్ నెంబర్ ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత ఫైండ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి తర్వాత మీరు ఇందులోనే అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పి సెర్చ్ చేసేసి మీరు ఆ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసేసి అనమాట. సో ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్. ఇదే వెబ్సైట్ apprenticeshipindia.gov.in ఈ యొక్క వెబ్సైట్ త్రూగానే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.